మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. కొన్ని సంఘటనలు వార్తలుగా మాత్రమే మిగిలిపోవు, అవి మనసులను కదిలిస్తాయి. కొన్ని త్యాగాలు ఒక కుటుంబానికి కాదు, సమాజానికి ఒక సందేశంగా నిలుస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ కూడా అలాంటిదే. ఒక తల్లి తన ప్రాణం కంటే తన కడుపులో పెరుగుతున్న బిడ్డ ప్రాణమే ఎక్కువగా ప్రేమించింది. చివరి క్షణం వరకు బిడ్డ కోసం పోరాడింది. చివరకు తన ప్రాణాలను అర్పించి ఆ చిన్నారికి జీవితం ఇచ్చింది. ప్రకాశం జిల్లా మార్కాపురం పరిధిలోని అర్ధవీడు మండలం కాకర్ల గ్రామానికి చెందిన గుంటు లీలమ్మ స్థానికంగా ఆశా కార్యకర్తగా పనిచేసేవారు. గ్రామంలో ఎవరికైనా ఆరోగ్య సమస్య వస్తే ముందుగా గుర్తొచ్చేవారిలో ఆమె ఒకరు. గర్భిణీలకు సలహాలు ఇవ్వడం, చిన్నారుల ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, ప్రజలకు వైద్య సేవలు అందేలా చూడడం వంటి పనులతో గ్రామస్తుల అభిమానం సంపాదించుకున్నారు. అయితే లీలమ్మ జీవితంలో ఒక బాధ మాత్రం ఉండేది. కుటుంబ బాధ్యత గల కారణంగా చాలా కాలం పాటు ఆమె పెళ్లి చేసుకోలేదు. చివరకు 2018లో వివాహం జరిగింది. కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆ దంపతులు సంతోషంగా ఉండేవారు. కానీ సంతానం కోసం మాత్రం చాలా కాలం ఎదురు చూడవలసి వచ్చింది. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు కూడా గడిచిపోయాయి. అయినా వారికి పిల్లలు కలగలేదు. ఇక బిడ్డ కోసం ఎన్నో దేవాలయాలు తిరిగారు, వైద్యులను సంప్రదించారు, ఆశతో ఎదురు చూశారు. కానీ ప్రతిసారి నిరాశే ఎదురైంది. ఇలాంటి సమయంలో ఇటీవల లీలమ్మ గర్భం దాల్చింది. ఆ వార్తతో కుటుంబం మొత్తం ఆనందంలో మునిగిపోయింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసినటువంటి కల నిజమవుతుందని అందరూ సంతోషించారు. ఇంట్లో కొత్త ఆశలు మొదలయ్యాయి. పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నో కలలు కూడా కన్నారు. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. గర్భం 3వ నెలలో సాధారణ వైద్య పరీక్షలు చేయించుకున్న సమయంలో లీలమ్మ గుండెలో తీవ్రమైన సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. గర్భధారణ కొనసాగితే ఆమె ఆరోగ్యానికి ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. ఆ విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఒకవైపు తల్లి ప్రాణం, మరొక వైపు కడుపులో పెరుగుతున్న బిడ్డ. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ కుటుంబం ఆశ వదులుకోలేదు. మెరుగైన చికిత్స కోసం పెద్ద పెద్ద ఆసుపత్రులకు వెళ్లారు. వైద్యులు అనేక పరీక్షలు నిర్వహించిన తర్వాత గుండెలో స్టెంట్స్ వేసే పరిస్థితి కొంతవరకు అదుపులో ఉంటుందని చెప్పారు. వెంటనే చికిత్స చేయించారు. ఆ తర్వాత కొంతకాలం పరిస్థితి బాగానే ఉన్నట్లు కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. కానీ నెలలు గడుస్తున్నా కొద్దీ లీలమ్మ ఆరోగ్య పరిస్థితి మళ్లీ క్షీణించడం ప్రారంభమైంది. అయినప్పటికీ ఆమె ధైర్యం కోల్పోలేదు. తన కడుపులో పెరుగుతున్న బిడ్డను కాపాడుకోవాలనే ఆలోచనతో ముందుకు సాగింది. బాధ ఎంత ఉన్నా బయటకు చెప్పకుండా భరించింది. చివరకు పరిస్థితి విషమించడంతో 2 రోజుల క్రితం తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమెను చేర్పించారు. వైద్యులు పరీక్షలు చేసి కుటుంబ సభ్యులకు అత్యంత కఠినమైన విషయాన్ని చెప్పారు. తల్లి బిడ్డ ఇద్దరి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో ఎవరో ఒకరినే కాపాడగలమని చెప్పారు. ఆ మాట విన్న కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకున్నారు. భర్త తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కానీ ఆ సమయంలో లీలమ్మ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తన ప్రాణం గురించి కాకుండా తన కడుపులో ఉన్న బిడ్డ గురించి మాత్రమే ఆలోచించింది. నన్ను కాదు, నా బిడ్డను కాపాడండి అని ఆమె వైద్యులను కోరినట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన బిడ్డకు జీవితం దక్కాలని ఆమె కోరుకుంది. తన కన్న బిడ్డ భవిష్యత్తే ముఖ్యమని భావించింది. బిడ్డను కాపాడేందుకు అవసరమైన కాన్సెప్ట్ ఫామ్ పైన సంతకం చేయాలని భర్తను పట్టుబట్టింది. భార్య మాట విన్న భర్త కన్నీళ్లు పెట్టుకుంటూ చివరకు ఆమె కోరిన కోరిక మేరకు సంతకం చేశారు. ఆ తర్వాత వైద్యులు అత్యవసరంగా సిజేరియన్ ఆపరేషన్ నిర్వహించారు. గంటల తరబడి ఉత్కంఠ కొనసాగింది. చివరకు పండంటి మగబిడ్డ జన్మించాడు. ఎన్నో ఏళ్లుగానో ఎదురు చూసినటువంటి సంతోషం కుటుంబాన్ని తాకింది. కానీ అదే సమయంలో మరో విషాదకరమైనటువంటి వార్త. బిడ్డ కోసం చివరి వరకు పోరాడిన లీలమ్మ ప్రాణాలు నిలవలేదు. తన బిడ్డను ఒక్కసారి కూడా చేతుల్లోకి తీసుకోలేకపోయింది. ఒక్కసారి కూడా చూడలేకపోయింది. తన ప్రాణాలను అర్పించి బిడ్డకు జీవితాన్ని ఇచ్చింది. ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు. ఒకవైపు కొత్తగా పుట్టిన పసిబిడ్డ, మరోవైపు విగతజీవిగా మారిన తల్లి. ఆ దృశ్యం చూసిన కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు కన్నీళ్లు పెట్టుకున్నారు. గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య సిబ్బంది కూడా ఆమె మృతదేహానికి నివాళులు అర్పించారు. సేవాభావంతో పనిచేసిన ఆశా కార్యకర్తకు చివరి వీడ్కోలు పలికారు. తల్లి ప్రేమకు అంతు లేదని, తల్లి త్యాగానికి కొలమానం లేదని లీలమ్మ మరోసారి నిరూపించారు. తన బిడ్డ కోసం ఆమె చేసిన త్యాగం ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది. ఆమె ఈ లోకంలో లేకపోయినా ఆమె త్యాగం మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని
మనమంతా ప్రార్థిద్దాం. ఆశా వర్కర్ గా పనిచేస్తుంది. అయితే అమ్మాయికి ఎవరు లేరు, లేకపోవడం వల్ల వివాహం కూడా ఆలస్యంగా జరగడం జరిగింది. అయితే లేట్ ప్రాసెస్, ప్రెగ్నెంట్ వచ్చింది సార్. అయితే హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అమ్మ నీకు స్ట్రోక్ ప్రాబ్లం ఉందని చెప్పిండ్రు. అయితే అమ్మాయి స్ట్రోక్ ఉన్నప్పటికీ నేను బిడ్డకు జన్మని ఇవ్వాలి అనే ఒక ఆలోచనతోని డెలివరీకని తిరుపతి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ బిడ్డను ఆపరేషన్ చేసి బిడ్డను తీయడం జరిగింది. తర్వాత మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్ గా అమ్మాయికి సీరియస్ గా ఉందని చెప్పేసి అని ఇంకా అట్లా మరణించడం జరిగింది సార్. అయితే అమ్మాయికి స్టెంట్ కూడా వేసిండ్రు. లాస్ట్ యాక్చువల్ గా ఏంటంటే అమ్మాయికి తెలుసు నేను చనిపోతాను అని, కానీ ఒక ఆలోచన, నేను చనిపోతూ నా బిడ్డకు జన్మని